ఫస్ట్ చైల్డ్ తో ఈజీగా కన్సీవ్ అయ్యారు కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ రావట్లేదంటే అలాంటి కండిషన్ ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాము. సో ఇది కూడా చాలా కామన్ ఉంటుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే సెకండ్ కూడా కంపల్సరీ రావాలి అన్నట్టు ఏమీ లేదు. సెకండ్ దానికి మనకి ప్రెగ్నెన్సీ డిలే అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏజ్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మీ ఏజ్ చిన్నదై ఉండేసరికి ఎగ్ క్వాలిటీ బాగుండి ఈజీగా వచ్చింది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. సో అది మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఎఫెక్ట్ అవుతుంది. అండ్ వెయిట్, తక్కువ వెయిట్ ఉండడం కానీ నార్మల్ వెయిట్ రేంజ్ లో ఉన్నప్పుడు ఈజీగా ప్రెగ్నెన్సీ అవుతుంది. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కానీ డెలివరీ తర్వాత కూడా కొంతమంది వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఎగ్ క్వాలిటీ తగ్గి ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ సెకండరీ మెడికల్ ఇల్నెస్ తర్వాత డెవలప్ అయ్యే బీపీ కానీ షుగర్ కానీ పీసీఓఎస్ థైరాయిడ్ ఇష్యూస్ ఇలాంటి వాటివి వల్ల కూడా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఓన్కి ఓవులేషన్ ఎగ్ రిలీజ్ అవ్వడం కానీ స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వడం కానీ ఇలాంటి కండిషన్స్ లో కూడా మనకి సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. సో ఫస్ట్ అయితే సెకండ్ కంపల్సరీ అవ్వాలన్నట్టు లేదు. సో సెకండ్ మీరు ప్లాన్ చేసుకుంటూ అవ్వట్లేదంటే వెంటనే మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని మీట్ అవ్వండి. దానికి కారణాన్ని ఇవాల్యుయేట్ చేసుకుంటే మీకు సెకండ్ కూడా కన్సీవ్ అవుతారు.